వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఉదయాన్నే చాలామంది హడావుడిగా పనులు చేసుకునేటప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇలా నాకు కూడా చాలాసార్లు జరిగింది. అయితే నేను అమెజాన్లో మిల్క్ ప్యాన్ లేదా మిల్క్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో పాలు వేడి చేసుకున్నట్లయితే పాలు పొంగిపోకుండా ఉంటాయి. దీనిని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇలా కుక్కర్కి విజిల్ ఉంటుంది. దీనిని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత దీంతో పాటుగా చిన్న గరాటా ఇస్తారు. దీంతో వాటర్ని లోపలికి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వాటర్ వేసుకోకూడదు. ఇలా వేయడం వల్ల వాటర్ ఒలికిపోతాయి కనుక గరాటాను కొద్దిగా పైకి లేపి పట్టుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి. అంతకంటే ఎక్కువ వేసినట్లయితే వాటర్ బయటికి వచ్చేస్తాయి. విజిల్ వచ్చేటప్పుడు నేను 2 లీటర్ల మిల్క్ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో 1 లీటర్ పాలు వరకు వేడి చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పాలు వేసినట్లయితే పొంగిపోతాయి కనుక కరెక్ట్గా 1 లీటర్ పాలు మాత్రమే వేడి చేసుకోండి. తరువాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుని కూడా బాయిల్ చేసుకోవచ్చు. విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పాలు మరిగించుకోవాలి. అలాగే వేరొక స్టవ్ మీద బెల్లం అల్లం టీ తయారు చేస్తున్నాను. వర్షం బాగా పడుతుంది కదా, అల్లం టీ బాగుంటుందని చెప్పి నేను అల్లం టీ తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను అచ్చు బెల్లం వాడుతున్నాను కనుక పాలు విరిగిపోయే అవకాశం ఏమీ లేదు కనుక టీ మరుగుతున్నప్పుడే నేను బెల్లం వేసేసాను. ఇవి మరిగేలోపు అండు కొర్రలతో ఇడ్లీలు తయారు చేసుకుందాం. ఇడ్లీ గిన్నెలకు నూనె రాసుకొని తయారు చేసుకున్నటువంటి అండు కొర్రల ఇడ్లీ బ్యాటర్ను ఇందులో వేసుకుందాం. అండు కొర్రలతో ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేయాలనేది నేను ఆఖరిని చూపిస్తాను. అలాగే పిల్లల కోసం హార్లిక్స్ బెల్లం పాలు తయారు చేస్తున్నాను. టీ రెడీ అయ్యింది కదా, దీన్ని గ్లాసుల్లోకి వడకట్టుకుందాం. పాలును ఇలా విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పక్కనే ఇడ్లీలు కూడా రెడీ అవుతున్నాయి. పిల్లలకు స్కూల్కి షార్ట్ బ్రేక్ కోసం ఒకరికి అరటిపండు పంపిస్తున్నాను, ఇంకొకరికి యాపిల్ పంపిస్తున్నాను. యాపిల్ తొక్కు పైన చాలా కెమికల్స్ ఉంటున్నాయి కదా, అందుకే నేను తొక్కు చెక్కేసి పంపిస్తున్నాను. పిల్లలకు షార్ట్ బ్రేక్కి ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది. పాలు కూడా బాయిల్ అయినాయి కదా, ఒక గిన్నెలోకి వేసుకుని చల్లారబెట్టుకుందాం. అలాగే ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం. పాలు చల్లారిన తర్వాత వీటిని గ్లాసుల్లోకి వేసుకుందాం. మా పిల్లలు మీగడ ఉంటే పాలు తాగరు కనుక నేను వడకట్టి గ్లాసుల్లోకి వేస్తున్నాను. ఇలా వడకట్టుకుని వేస్తున్నాను. అలాగే పిల్లలకి రోజుకి 3 ఆల్మండ్స్ కూడా ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీలు కూడా బాక్సుల్లో సర్దుకుందాం. మిల్లెట్స్ ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో పాటు నేను ధనియాల కారం పొడి తయారు చేశాను. ఇది
1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి ఇలా కారం పొడి చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఈ ధనియాల కారం పొడిని ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇడ్లీ కాంబినేషన్తో ధనియాల కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలనేది కూడా నేను తొందరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. లాంగ్ బ్రేక్కి కూడా టిఫిన్ బాక్స్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు అండు కొర్రలతో ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 గ్లాసు మినపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసుల అండు కొర్రలను రాత్రంతా నానబెట్టుకోవాలి. పావు కప్పు అటుకులను బాగా కడిగి 10 నిమిషంల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే పావు టీ స్పూన్ మెంతులను కూడా మినపప్పుతో పాటు నానబెట్టుకుని రుబ్బుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. దీనిని 3 గంటల పాటు పులవనివ్వాలి. మరీ రాత్రంతా కాకుండా 3 గంటల పాటు పులవనిచ్చి ఇందులో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 4 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.